మేషరాశి ఈ రోజు చంద్ర ప్రభావంతో రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుండి మీకు అంతగా అనుకూలంగా లేదు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశముంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు మరింత జాగ్రత్త అవసరం. ఈ రోజు తలపెట్టిన ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలు అవసరమైతే తప్ప పెట్టుకోవద్దు, అంతగా కలిసిరావు. వీలైతే వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులకు ఆఫీసుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనిపై శ్రద్ధ పెట్టండి, లేదంటే అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశముంది కాబట్టి ఖర్చుల్లో అదుపు అవసరం. దగ్గరి బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశముంది. అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీరు ఉదయాన్నే శివాలయానికి వెళ్లి ఆ ముక్కంటి దర్శనం చేసుకోవడం వలన చిక్కులు తొలగి శుభాలు జరుగుతాయి. అదృష్ట రంగు తెలుపు. దృష్ట సంఖ్య 5. ఈ రోజు మీకు రోజు ప్రారంభం అంతగా అనుకూలంగా లేనప్పటికీ చంద్రప్రభావం మీకు 12 గంటల తరువాత అనుకూలంగా ఉండటం వల్ల ఈ రోజు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు మీకు కలిసివస్తాయి. ఈ రోజు మీ ఆర్థిక స్థితిలో అనుకోని పాజిటివ్ మార్పులు కనిపిస్తాయి. బంధుమిత్రులతో సంతోషకరమైన రోజు గడుపుతారు. ఆహ్వానాలు అందుకుంటారు. రాజకీయ ప్రముఖుల, పెద్దల పరిచయాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగులకు ఈ రోజు ఆఫీసుల్లో సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. రోజంతా ఉల్లసంగా గడుస్తుంది. ఈ రోజు గణేశుడి దర్శనం చేసుకుని ఆయనకు చెరుకు, కొబ్బరిని సమర్పించండి. అనేక అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదృష్ట రంగు పసుపు. దృష్ట సంఖ్య 9. ఈ రోజు మీకు పెద్దగా అనుకూలం కాదు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఊహించని తలనొప్పులు ఎదురవుతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. తలకు మించిన బాధ్యతలు ఇబ్బంది పెడతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సమయానికి పనులు పూర్తి కాక చికాకు కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు గణపతికి గరిక పూజ చేయించండి. శుభాలు కలుగుతాయి. అదృష్ట రంగు పచ్చ. దృష్ట సంఖ్య 5. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. వ్యాపారులకు ఈ రోజు ఉత్సాహంగా సాగుతుంది. నిరుద్యోగులకు అనుకూలమైన రోజు. శుభవార్తలు వింటారు. ఎప్పటినుండో ఇబ్బంది పెడుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు వింటారు. ఒక సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. అమ్మవారి ఆరాధన మీకు శుభకరం. అదృష్ట రంగు గంధమ. దృష్ట సంఖ్య 3. ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులకు చాలా బాగుంది. పదోన్నతులకు సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారులకు అనుకూలమైన రోజు. అప్రయత్న ధనలాభాలు వృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చాలా అనుకూలమైన రోజు. పోటీ పరీక్షలకు, విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలకు చాలా అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు లాభిస్తాయి. వీలైతే ఆ మహాశివుడి దర్శనం, అభిషేకం మీకు మరిన్ని శుభాలనిస్తుంది. అదృష్ట రంగు లేత నీలం, తెలుపు. దృష్ట సంఖ్య 9. ఈ రోజు మీకు అంతగా అనుకూలంగా లేదు. కొంచెం జాగ్రత్తగా వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని వివాదాలు కలిగే సూచన ఉంది. ఉద్యోగులకు పని భారం ఇబ్బంది పెడుతుంది. అనారోగ్య సూచన కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఇంట్లో వాతావరణం మీకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది. శివారాధన మీకు చిక్కులు తొలగించి మానసిక ప్రశాంతతనిస్తుంది. అదృష్ట రంగు ముదురు నీలం. అదృష్ట సంఖ్య 3. ఆ రాశి ఈ రోజు మీకు పాక్షికంగా శుభకరం. వృత్తి ఉద్యోగాలు కొంచెం మందకొడిగా సాగినప్పటికీ అనుకూలంగానే ఉంటాయి. ధనలాభాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు ముఖ్య సూచన. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మాతృవర్గం వారితో వివాదాలకు అవకాశముంది. ఆస్తి సంబంధిత వివాదాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ రోజు అగ్రిమెంట్లకు అంతగా అనుకూలంగా లేదు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి. అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది. అదృష్ట రంగు ఎరుపు. దృష్ట సంఖ్య 4. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. పెట్టుబడుల విషయంలో మీ అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు చాలా అనుకూలమైన రోజు. పని ప్రదేశంలో ఉత్సాహకార వాతావరణం. సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. నూతన వాహనం కొనుగోలుకు అవకాశాలున్నాయి. కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ రోజు ఒక ముందడుగు పడుతుంది. లోన్ల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు విష్ణు సహస్రనామాల ప్రయాణ చేసి పనులు ప్రారంభించండి. మరిన్ని విజయాలు కలుగుతాయి. అదృష్ట రంగు బంగారు వర్ణమ. దృష్ట సంఖ్య 5. ధనురాశి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. మానసిక ప్రశాంతత నెలకొంటుంది. నూతన గృహ నిర్మాణాలు, భూముల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఉద్యోగులకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆఫీసుల్లో వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. మీరు చేసే పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అమ్మవారి ఆరాధన మీకు శుభకరం. అదృష్ట రంగు పసుపుదృష్ట సంఖ్య 7. ఈ రోజు మీకు గ్రహబలం కొంచెం తక్కువగా ఉండటం వల్ల అనుకూలత తక్కువగా ఉంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పిత్రార్జితమైన ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఇబ్బంది పెడతాయి. సోదరులతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాద సూచన ఉంది. ఇతరులకు హామీలు ఇవ్వవద్దు. హామీ సంతకాలకు దూరంగా ఉండండి. స్పెక్యులేషన్లు కలిసి రావు. కుటుంబంలో ప్రశాంతత తక్కువగా ఉంటుంది. గణపతి ఆరాధన మీకు ఇబ్బందులు తొలగిస్తుంది. అదృష్ట రంగు గచ్చకాయ రంగుదృష్ట సంఖ్య 5. ఈ రోజు మీకు అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. మీరు తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా లేదు. మీ అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు చాలా మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఈ రోజు అంతగా అనుకూలంగా లేదు. గందరగోళంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ రోజు మీరు పంచముఖి ఆంజనేయ స్వామి ఆరాధన మీకు ఇబ్బందులు తొలగిస్తుంది. అదృష్ట రంగు కాషాయం అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. వ్యాపారులకు ఆదాయాల్లో స్థిరత్వం కనిపిస్తుంది. ఉద్యోగులకు గత కొద్ది రోజులుగా ఉన్న ఒత్తిడి తగ్గి అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. పదోన్నతులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుండి ఇబ్బంది పెడుతున్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించిన వారికి ఈ రోజు ఒక మంచి రోజు. కమిషన్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంది. పెద్ద మొత్తాల్లో లాభాలు అందుకుంటారు. షేర్లలో, బంగారంపై పెట్టుబడులకు అనుకూలం. శివారాధన మీకు శుభాలనిస్తుంది. అదృష్ట రంగు తెలుపుదృష్ట సంఖ్య 3.